దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎస్ఆర్ నగర్లోని శ్రీ అమోఘ జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులకు అద్భుతమైన విద్యా విధానాన్ని అందించడమే కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ విద్యార్థులు అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ గొప్పతనం ఏంటి అనేది శ్రీ అమోఘ జూనియర్ కాలేజీ డైరెక్టర్ నిఖిలేష్ భరద్వాజ గారు మనతో ఉన్నారు. వాళ్ళకి పెయింటింగ్లో చూపిస్తున్న వాళ్ళ విద్యార్థుల ప్రతిభను ఆయన మాటల్లో విందాం. సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే మా దగ్గర ఉన్న పిల్లలు పెయింటింగ్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే కుకింగ్ కాంపిటీషన్స్లో కానివ్వండి, ఇలా రకరకాల కాంపిటీషన్స్కి వెళ్ళటం, రోబోటిక్స్ చేయటం కానివ్వండి, ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కానీ ఇది ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, వీళ్ళకి ఇవన్నీ మేము నేర్పించలేదు. ఇవన్నీ వాళ్ళలో ఆల్రెడీ టాలెంట్స్ ఉన్నాయి. యాజ్ అ కాలేజ్గా నా బాధ్యత ఏంటంటే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం అనేది ఐ థింక్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ కాలేజ్. అదే ఉద్దేశంతో పిల్లలకి ఎవ్రీ ఇయర్ కూడాను పెయింటింగ్ కాంపిటీషన్స్ అనేది దివాళీ టైంలో లేకపోతే హాలిడేస్ సెలబ్రేషన్స్లో చేస్తుంటాం. రంగోలీ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, లేకపోతే ఎలక్యూషన్స్, డిబేట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే మనము పెయింటింగ్స్ ఒకసారి చేస్తే, రీసెంట్గా క్యాన్వాస్ పెయింటింగ్స్ చేసినప్పుడు పిల్లలు చేసిన పెయింటింగ్స్ ఇవి. సో ఈ పెయింటింగ్స్లో మీరు గమనిస్తే పిల్లలు వాడిన డిఫరెంట్ స్ట్రోక్స్ కానివ్వండి, లేకపోతే పెయింటింగ్స్ కానివ్వండి, ఈ కలర్స్ కానివ్వండి, ఇవంతా కూడాను వాళ్ళ క్రియేటివిటీయే, వాళ్ళ మైండ్లోంచి, వాళ్ళ క్రియేటివ్ సెన్సెస్ నుంచి, ఆర్టిస్టిక్ సైడ్ నుంచి చేసినవే. వాళ్ళు ఇవన్నీ కూడాను పిల్లలు కాలేజ్కి నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను పిల్లల్ని. యాక్చువల్గా పిల్లలు ఏంటంటే ఆ పెయింటింగ్స్ తీసుకెళ్ళిపోతా అన్నారు. నేను చాలా బాగున్నారా, నేను పెట్టుకుంటాను అంటే వాళ్ళు దే హ్యావ్ రియల్లీ గివెన్ ఇట్ టు ద కాలేజ్ అండ్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ టు సీ దిస్. నేను దీన్ని ఫ్రంట్ ఆఫీస్లో ఎందుకు పెట్టానంటే వీటిని చూసినప్పుడల్లా కూడాను ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సింది ఏంటంటే స్టూడెంట్ బై బర్త్ ఈజ్ టాలెంటెడ్. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ రికగ్నైజ్ దట్ అండ్ దిస్ ఈజ్ ఎ మేజర్ మోటో ఆఫ్ మై కాలేజ్. ఇట్ ఫీల్స్ హ్యాపీ సార్ నిజంగా. ఎందుకంటే పిల్లల్లో ఆల్రెడీ టాలెంట్ ఉందని గుర్తించడం అనేది ఇంపార్టెంట్. దాన్ని గుర్తించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి గుర్తించాల్సింది ఏంటంటే ఇవన్నీ పిల్లలు చేసినవే, పిల్లల్లో ఆల్రెడీ టాలెంట్ ఉంది. ఇక్కడికి నాకు కొత్త పేరెంట్స్, కొత్త స్టూడెంట్స్ కూడా వస్తుంటారు. ఎప్పుడైతే దీన్ని చూస్తారో నేను కూడా ఇలా చేయగలుగుతాను, పేరెంట్స్ కూడా మా పిల్లడు కూడా ఇలా చేస్తాడు సార్. అప్పుడు దాకా పిల్లవాడిని పేరెంట్ చూసి నా పెయింటింగ్ ఆపేసి ఎప్పుడు చదువు చేసుకో అనేటోడు ఇక్కడ రాగానే చూసి గర్వంగా నా పిల్లడు కూడా పెయింటింగ్ చేస్తాడు సార్, మా పిల్లడు కూడా మ్యూజిక్లో ఉన్నాడు. ఎప్పుడైతే కాలేజ్, స్కూలు ఇలాంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తారని పేరెంట్స్ కూడా తెలుస్తుందో దానికి తగినట్టుగా వాళ్ళు కూడా కొంచెం గర్వంగా వాళ్ళ పిల్లల గురించి చెప్పడం జరుగుతుంది. దానికోసం ఇది ఇక్కడ పెట్టాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒకటే అంటాను, ఇవంతా కూడాను మీలో కూడా ఉంది. మీరు కూడా ఇలాంటివి చాలా చేయగలుగుతారు. మీరు చేయగలుగుతారు నమ్మకం నాలో ఉంది. ఈ కాలేజ్కి వస్తే ఆపర్చునిటీ క్రియేట్ చేసే బాధ్యత నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింటింగ్ చూసారనుకోండి, దిస్ పెయింటింగ్ యాక్చువల్లీ వన్ ది అప్రిసియేషన్, హైయెస్ట్ అప్రిసియేషన్ ఈ పెయింటింగ్కి వచ్చింది. దాని తర్వాత మీరు గమనిస్తే కనుక ఈ పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే దివాళీ సెలబ్రేషన్ని మైండ్లో పెట్టుకొని చేసింది. దీంట్లో మల్టీకల్చరల్ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మీరు చూస్తే కనుక వైల్డ్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ డస్ ఇట్ యాడ్ అనేవి తెలుస్తుంటాయి. ఎవ్రీ పెయింటింగ్ కమ్స్ ఫ్రమ్ అ క్రియేటివ్ థాట్ ఆఫ్ అ స్టూడెంట్. దాన్ని మనం గుర్తించాలి. యూ లుక్ ఎట్ దిస్ పెయింటింగ్ సార్. ఈ పెయింటింగ్ గమనిస్తే ఒక స్టూడెంట్ ఈ పెయింటింగ్ ఆ ఏజ్లో చేశాడు, ఎవ్వరు చెప్పలేదు. స్టూడెంట్ మనసులో, మైండ్లో ఎంత డీప్గా ఆలోచించగలుగుతున్నాడు. ఒక స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ ద పెయిన్ దట్ ఈస్ గోయింగ్. యూ లుక్ ఎట్ ద టీయర్స్ ఆర్ లుక్ ఎట్ ద పెయిన్. వాడు వాడిన రెడ్ కలర్ చూడండి. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ గోస్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ వీ ట్రై టు అప్రిషియేట్ దాట్. ఇది దివాళీకి మనం దివాళీ సెలబ్రేషన్స్ పెట్టాం కాబట్టి ఇది హ్యాపీ దివాళీ అని బేసికల్గా ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ని ద స్టూడెంట్ ట్రై టు గెట్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ద డీటెయిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. స్టూడెంట్ ఫేస్ కనిపించిందా లేకపోతే వాళ్ళకి కళ్ళు కనిపించా ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ రిలేషన్ బిట్వీన్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ ఈజ్ ఇంపార్టెంట్. యూ లుక్ ఎట్ దిస్ థింగ్, దిస్ ఈజ్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్రింట్స్. స్టూడెంట్ ఆ రోజు లిటరల్గా ఒక లీఫ్ తీసుకొచ్చి ఆ లీఫ్ని షీ ట్రై టు గెట్ దట్ రెప్లికేషన్ అండ్ మల్టిపుల్ కలర్స్ ఆఫ్ అ లీఫ్ ఈజ్ వెరీ మెటఫర్ అండి. అంటే ఇట్స్ వెరీ సింబాలిక్గా ఉంటుంది. సీజన్స్కి వాటన్నిటికి కూడాను కలర్స్ మారటం అనేది
ఇది మీరు గమనిస్తే కనుక ఈ పెయింటింగ్ అనేది మల్టిపుల్ స్టేజెస్లో చేశారు. ఇనిషియల్గా షీ హ్యాడ్ టు పెయింట్ ఇట్ ఆల్ బ్లాక్, దెన్ షీ హ్యాడ్ టు యూజ్ అ బ్రష్ అండ్ ఈ స్టార్స్ తేవడానికి, అండ్ దెన్ ఇంకో లేయర్ రిఫ్లెక్షన్ చూపించటము. ఇక్కడ మీరు చూస్తే కనుక దేర్ ఈజ్ అ లేడీ విచ్ ఈజ్ హూ ఈజ్ డ్రీమింగ్, ఏదో ఆలోచిస్తుంది, ఏదో కలలు కంటుంది, ఒక అందమైన అమ్మాయి కలలు కంటాము. ఇక్కడ మల్టీ కల్చరల్ మీరు చూస్తే ఈద్ దీంట్లోనే ఉంటుంది, దివాళీ దీనిలోనే ఉంటుంది, రైట్? మీరు యూ లుక్ ఎట్ దిస్, ఇప్పుడు ఇది నేను మూన్ అనుకోవాలా లేకపోతే సన్ అనుకోవాలా? బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్ దిస్ నేచర్, రైట్? అదే పొద్దున్న సన్ అవుతుంది, అదే రాత్రి చీకటి అవుతుంది. ఫారెస్ట్ లైఫ్ కానివ్వండి, ఇక్కడ వేర్ వన్ ఉమెన్ ఈజ్ ట్రయింగ్ టు అప్రిషియేట్ ది నేచర్ and this guy is trying to appreciate the whole scenario as a nature. So every painting has a thought behind it. I think we should appreciate that. So values of Amoga, if you look at these values, one is punctuality, cleanliness, accountability, knowledgeable and commitment, sir. I think this is something that we have always stick to. This is something that we have always stuck to. You look at punctuality, one thing, discipline అనేసరికి మనకి ఆ punctuality is important. Cleanliness is really important, sir. నాకు ఒకసారి 2017లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంది. ఆ అమ్మాయి వేరే కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. నేను అన్నాను, ఎందుకు వచ్చామా షిఫ్ట్? నేను జనరల్గా అడుగుతూ ఉంటాను, ఎందుకు షిఫ్ట్ అవుతున్నావు ఆ కాలేజ్ నుంచి ఇక్కడికి అంటే, సార్ అక్కడ గర్ల్స్ బాత్రూమ్కి డోర్ కూడా లేదు సార్ అని. యాజ్ సింపుల్ యాజ్ దాట్, రైట్? చిన్న చిన్న విషయాలు, క్లీనినెస్ ఈజ్ రియల్ ఇంపార్టెంట్. మీరు మా క్యాంపస్ చూస్తే ఫస్ట్ మీకు ఇంప్రెషన్ వచ్చేది క్లీన్గా ఉంది అని. అకౌంటబిలిటీ సార్, అకౌంటబిలిటీ అనేసరికి ఏంటంటే ఒక స్టూడెంట్ బాధ్యత మనం తీసుకున్నప్పుడు ఆ బాధ్యత మొత్తం తీసుకోవాలి. ఒక టీచర్, ఒక పేరెంట్, ఒక స్టూడెంట్ అకౌంటబుల్. ఇది వాల్యూస్ నేను ఎప్పుడైతే అనేసరికి ఇది మేము చేసేదే కాదు, ఇది నేను పిల్లలకి కూడా నేర్పించేది. బాధ్యత తీసుకుంటే మొత్తం తీసుకోవాలి మీ జీవితంలో. నాలెడ్జబుల్ స్టూడెంట్స్ ఈ కాలం ఏంటంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇంటర్ అవ్వగానే నా చదువు అయిపోయింది, 10th అవ్వగానే చదువు అయిపోయింది. పేరెంట్స్ కూడాను ఇదే చెప్తూ పెంచుతూ ఉంటారు. 10th ఇంపార్టెంట్, టర్నింగ్ పాయింట్, ఇంటర్ ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పండి, 10th ఇంపార్టెంట్ కాదు, ఇంటర్ ఇంపార్టెంట్ కాదు, లైఫ్ లాంగ్ మీరు నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. కమిట్మెంట్ వెరీ ఇంపార్టెంట్.